హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ పేపర్ 2 అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇది సోషల్ పేపర్ కంటెంట్ అనాలిసిస్ 5th జనవరి రోజు జరిగిన మార్నింగ్ సెషన్ పేపర్ ఇది. సో మొత్తం 48 కంటెంట్ క్వశ్చన్స్కి గాను నేను 46 కలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో వీటిల్లో స్కూల్ బుక్స్లో 6th క్లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ కూడా రాలేదు. నేను 46 కలెక్ట్ చేశాను, వీటిలో రాలేదు. సో 7th క్లాస్ నుంచి 1, 8th నుంచి 7, 9th 10th నుంచి మొత్తం 26. సో 9thలో 13, 10thలో 13, మొత్తం 34 క్వశ్చన్స్ స్కూల్ బుక్స్ నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 34 క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ మెటీరియల్లో నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. సో మన పీడిఎఫ్ మెటీరియల్ నుంచే టోటల్ 34కి కానీ 34 క్వశ్చన్స్ వచ్చాయి. సో నేను కింద లెసన్ నేమ్ ఇచ్చాను, సో లెసన్ నెంబర్ ఇచ్చాను, క్లాస్ ఏ క్లాస్ నుంచి అడిగారో ఇచ్చాను. సో ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్, 6 to 10th అన్నీ కూడా. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఆ చాప్టర్ నేమ్ కొట్టి లేదా ప్లేలిస్ట్లో ఉంటాయి వరుసగా. సో చూసుకొని ఇది వచ్చాయో లేదో మీరే చూసుకోండి. సో ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో తీసుకోండి ఫ్రెండ్స్, కేవలం 200 రూపీస్కే అవైలబుల్ ఉంది. మొత్తం 1600 పేజెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో పైన టేబుల్స్ రూపంలో 60 to 80% టేబుల్స్లో ఉంటుంది. అలానే పాయింట్ వైజ్గా కలర్స్తో హైలైట్ చేయబడి ఉంటుంది. సో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా తయారు చేయడం జరిగింది. సో పీడిఎఫ్లో ఉన్నవే నేను వీడియోస్లో చెప్పడం జరిగింది 6 to 10th వరకు. సో మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ నుంచి పర్చేస్ చేయొచ్చు, లేదా కింద నా మొబైల్ నెంబర్ ఇచ్చాను 9494525644. సో దీనికి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సో మిగిలినది చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 5, సెకండ్ ఇయర్ పాలిటీ నుంచి 4 వచ్చాయి, హిస్టరీ నుంచి 5, పాలిటీ నుంచి 4, జనరల్గా 3 అడిగారు ఫ్రెండ్స్. సో మొత్తం 46 ప్రశ్నలు. సో ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. సో ఎంతో ఓపికగా ఈ క్వశ్చన్స్ గురించి సమాచారం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్ నేను యాప్లో ఫ్రీ మెటీరియల్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్. సో ఇవన్నీ చదివితే టైం వేస్ట్ అవుతుంది, ఏ లెసన్ నుంచి ఎన్ని వచ్చాయనేది. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలా నేను కొన్ని పాయింట్స్ స్కిప్ చేస్తాను చదవకుండా. సో ఇక్కడ కింది ఇచ్చిన అనాలిసిస్ నా పీడిఎఫ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇంటర్వ్యూ బుక్స్ నుంచి డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది, ఇంటర్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని. సో ఇక్కడ చూస్తే మీకు 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ నుంచి 5 ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, ద్రాక్ష మరియు నారింజ వంటి పంటలు పండే అరణ్యాలు. సో మొన్ననే అనలైజ్ చేసాం. సో ఇందులో నుంచి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, జీవావరణం సేమ్ టేబుల్ నుంచి క్వశ్చన్ వచ్చింది. మొన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధర సముద్రం చుట్టూ ఉండే అడవుల గురించి అడిగాడు. సో మధ్యధర వృక్షజలం. నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో 5th నాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, ద్రాక్ష. సో ఈ పంటలు ఏ అడవుల్లో కనబడతాయని అడిగారు. సో ఆన్సర్ మధ్యధర ప్రాంతం, ద్రాక్ష మరియు నారింజ. సో ఈ టేబుల్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ గురించి అడిగారు. 10వ తరగతి 19వ అధ్యాయం, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశంలో సో ఉంది. ఇక్కడ యూనిసెఫ్ అంటే ఏంటి అడిగాడు. ఇది బాలలకు సంబంధించింది. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. సో హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. సో ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. సో నా మెటీరియల్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, మెటీరియల్ నుంచి తీసుకుంది. 6 వేర్వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా. ఐరాసా విద్యా విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. సో చూసుకోండి. అలానే ఐక్యరాజ్య సమితిలో ఈ క్రింది వాటిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే సభ ఏది అని అడిగారు. సో ఇది 10th క్లాస్ 19th లెసన్, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం సేమ్ లెసన్ నుంచి వచ్చింది భారతదేశం. సో ఇందులో ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం మెయిన్ ఆర్గాన్ అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. సో ఇది ఆన్సర్ సాధారణ సభ. సో ఇంటర్లో కూడా ఇచ్చారు. సో సమాలోచనలు జరుగుతాయని ఇచ్చారు. సాధారణ సభ వివిధ దేశాల మధ్య సమాలోచనలు జరుగుతాయని. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే సభ సాధారణ సభ. అలానే యుద్ధం శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. సో ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వ దేశాలు చూద్దాం. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుత రష్యా మరియు అమెరికా. సో వీటికి వీటో అధికారం ఉంది. ఏ నిర్ణయాలైనా ఏ ఒక్క దేశమైనా జోక్యం చేసుకొని తిరస్కరించవచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెగటివ్కి రెడ్ కలర్ నేను యూజ్ చేశాను. సో ఐక్యరాజ్య సమితి గురించి అడగొచ్చు కూడా.
ఐక్యరాజ్య సమితి స్వతంత్రంగా పనిచేస్తుంది అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఐక్యరాజ్య సమితిని ఈ దేశాలన్నీ కూడా తమ నియంత్రణతో పనిచేసేలా మధ్యదారిలో నడిచేలా చేశాయి. సో ఐక్యరాజ్య సమితి వీటి ఒత్తిడికి గురవుతోంది. ఐక్యరాజ్య సమితి వాటిపై చర్య తీసుకోకుండా ఈ 5 దేశాలు కూడా అడ్డుకునేవి తమ వీటో అధికారంతో. ఎందుకంటే అనేక ఘర్షణల్లో ఈ 5 దేశాల యొక్క ప్రత్యక్ష పాత్ర ఉండడంతో సో ఎలాంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. సో అలానే ఐక్యరాజ్య సమితి యుద్ధాల్ని నివారించడంలో అంతగా విజయం సాధించలేకపోయింది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ చైనా, భారత్ పాక్ యుద్ధాలు కానీ, సో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలని కానీ ఐక్యరాజ్య సమితి అంతగా విజయం సాధించలేకపోయింది యుద్ధాలను నివారించడంలో. సో విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాల్లో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగిన కృషి చేస్తోంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చిన్నది కూడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. ప్రపంచ శాంతిని కాపాడటంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్నది ఐక్యరాజ్య సమితి. గుర్తుపెట్టుకోండి, ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో ఐక్యరాజ్య సమితి తరచూ బందీగా మారింది. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారని అడిగారు. సో 10th క్లాస్ 21st లెసన్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆన్సర్ ఉంది. సో ఏపీలో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు అనేది ఆన్సర్. థార్ ఎడారి గురించి సరికాని అంశం అడిగారు. సో ఆన్సర్ సరస్వతి నది గురించి ఇచ్చారంట. సో ఇందిరాగాంధీ కాలువ థార్ ఎడారికి నీరందిస్తుంది. సో థార్ ఎడారి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ 6th క్లాస్లో 15th లెసన్, 10th క్లాస్లో ఫస్ట్ లెసన్స్లో ఉన్నాయి. సో అలానే థార్ ఎడారిలో ఉన్న నదీ వ్యవస్థ, థార్లో ఉన్న ఏకైక నది లూనీ నది. సో ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించి చూసుకోండి ఫ్రెండ్స్. థార్ ఎడారి భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి థార్ ఎడారి. థార్ ఎడారి ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఇది పశ్చిమ భాగంలో ఉంది. రాజస్థాన్ పశ్చిమ భాగంలో, భారతదేశానికి వాయువ్య దిశలో ఉంది. సో ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. సో చాలా ఇంపార్టెంట్. భారత్కి వాయువ్య దిశలో థార్ ఎడారి ఉంది. థార్ ఎడారిలోని చాలా భాగం మార్వార్ ప్రాంతంలో ఉంది. థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ డిసర్ట్ అని కూడా అంటారు. థార్ ఎడారి ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ. వర్షఛాయ ప్రాంతం అంటే వర్షంపై ఆధారపడే ప్రాంతం అని అర్థం. సంవత్సర వర్షపాతం ఇక్కడ 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. పశ్చిమ రాజస్థాన్లోని అధిక భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. శుష్క వాతావరణం, చెట్లు తక్కువ. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూనీ నది. ఈ ఎడారుల్లో ప్రవహించే నది కాలువల్లోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సుల్లోకే ప్రవహిస్తాయి. సో దీన్నే అంతస్థలీయ ప్రవాహం అని అంటారు. నీరు సముద్రంలో చేరకుండా సరస్సులోకే ప్రవహిస్తుంది. సో దీన్ని అంతస్థలీయ ప్రవాహం అంటారు. ఇందిరాగాంధీ కాలువ దేశంలోనే అత్యంత పొడవైన కాలువ. పంజాబ్ నుండి మొదలై థార్ ఎడారికి నీళ్ళందిస్తున్న కాలువ ఇది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలోని ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ పతనం కావడానికి ప్రధాన కారణం అడిగాడు. సో ఇంటర్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ 8వ లెసన్ ఢిల్లీ సుల్తాన్ల యుగం 129, 130 పేజీలో ఆన్సర్ ఉంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం 1325 నుంచి 1351 వరకు పాలించాడు. సో మధ్యయుగ ముస్లిం సుల్తానుల్లోకెల్లా అత్యంత వివాదాస్పదమైన సుల్తాన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో పేరు గడించాడు. సో సమకాలీన చరిత్రకారులైన ఫెరిస్టా, బరానీ, ఇసామి, ఇబన్ బటూటా వీరందరూ పక్షపాత పూరిత అవాస్తవ వివరణలు తమ రచనల్లో పేర్కొన్నారు. సో వీరి రచనల్లోని వివరాలే ఆధునిక చరిత్రకారుల్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ మేధావితనాన్ని, పరిపాలనా దక్షతను, ఆలోచన విధానాన్ని, సంస్కరణల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేశాయి. సో కొందరు చరిత్రకారులు మహమ్మద్ బిన్ తుగ్లక్ని విరుద్ధ గుణాల నిలయంగా పిచ్చి తుగ్లక్గా వర్ణించారు. కాకపోతే ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన పరిపాలనా సంస్కరణలు మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినా కూడా అవి తీసుకున్న టైం కానీ, సో తీసుకునడంలో ఉన్న లోపాల వల్ల కానీ, సో అవన్నీ కూడా విఫలం అయ్యాయి. సో అవేంటో చూస్తే ఎందుకు పతనమైందో తెలుస్తుంది. సో ఇతడి కాలంలోనే దక్షిణాపథంలో ఖిల్జీల కాలంలో స్థాపించబడ్డ ఢిల్లీ సుల్తాన్ల అధికారం విచ్ఛిన్నమైంది. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో ఢిల్లీ నుండి తన రాజధానిని, అధికారి యంత్రాంగాన్ని దక్షిణాపథంలో ఉన్న దేవగిరి అంటే దౌలతాబాద్కి మార్చాడు.
దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఢిల్లీ మరియు దాని పరిసరాలపై నిరంతరం మంగోలుల దాడులు జరగడం. సో రెండో కారణం ఢిల్లీ సుల్తాన్ల అధికారం 1323 నాటికి దక్షిణాపథంపై నెలకొల్పబడింది. అయితే దేవగిరి తన సామ్రాజ్యానికి ఢిల్లీ కంటే అన్ని విధాలా బాగుంటుందని భావించిన ఇది అధికారుల్ని ఉద్యోగుల్ని సంతృప్తిపరచలేదు. సో అందుకని ఇది అంత సఫలం కాలేదు. నెక్స్ట్ టోకెన్ కరెన్సీ అనగానే మీకు మహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకు రావాలి. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. 1329-30 సంవత్సరంలో సుల్తాన్ నూతన కరెన్సీ నాణేల్ని ముద్రించి చెలామణిలోకి తెచ్చాడు. దీన్నే టోకెన్ కరెన్సీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఆ రోజుల్లో వెండి బంగారు లోహాల కొరత అధికంగా ఉండడం వల్ల సుల్తాన్ కాంస్య లోహంతో నాణేల్ని ముద్రించాలని భావించాడు. ముద్రించే సందర్భంగా ఈ నాణేల్ని కేవలం గుర్తింపు కలిగిన ప్రభుత్వ టంకశాలలోనే జరిగేట్లు నిబంధనలు పెట్టకపోవడం వల్ల ప్రతి కంసాలి ఇల్లు కూడా టంకశాలగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ కరెన్సీని ముద్రించారు. సో దీనివల్ల ద్రవ్యం విలువ అనేది గణనీయంగా పడిపోయింది. అప్పటికే చైనాలో కుబ్లై ఖాన్ కాగితపు కరెన్సీ ముద్రించి చెలామణి చేశాడు. ఇది సుల్తాన్ కొత్త ఆలోచనకు మరింత మేరకు కారణమైంది. చివరికి టోకెన్ కరెన్సీలోని పొరపాటును గుర్తించిన సుల్తాన్ దాన్ని రద్దు చేశాడు. వాటి మార్పిడికి శ్రీకారం చుట్టాడు. బదులుగా వెండి నాణాలు ఇచ్చినందున సుల్తాన్ ఖజానా అనేది తీవ్రంగా నష్టపోయింది. సో నెక్స్ట్ అంతర్వేదిలో భూమి శిస్తుని పెంచడం. ఢిల్లీ సుల్తానేత్ సామ్రాజ్యంలోని అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతం గంగా యమున అంతర్వేది దోహబ్ ప్రాంతం. ఇక్కడ నీటి వసతి పుష్కలంగా ఉంది. భూమి వ్యవసాయానికి యోగ్యమైంది. సో రైతాంగం సుఖ సంతోషాలతో పుష్కలమైన పంటలతో ఉండేది. దీంతో సుల్తాన్ భూమి శిస్తు రేటుని కొంత మేరకు పెంచాలని నిర్ణయించాడు. దీన్ని సమకాలీన చరిత్రకారులు మరోసారి అతిశయోక్తిగా వర్ణించారు. సుల్తాన్ రైతాంగంపై ఉన్న భూమి శిస్తు రేటు కంటే 100 రెట్లు పెంచాడు అని వర్ణించారు. అదే కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడడం వల్ల రైతులు శిస్తుని చెల్లించలేకపోయారు. సో ఇది కూడా విఫలం కావడానికి ఇంకో కారణం. వారు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వలసపోయారు. పరిస్థితి తెలుసుకున్న సుల్తాన్ రైతాంగానికి రుణాలు ఇప్పించాడు. రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశాడు. భూమి శిస్తు రేటుని పూర్తిగా రద్దు చేయించాడు. రైతులకు తక్కావి రుణాలు ఇప్పించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. తక్కావి రుణాల్ని ఇప్పించిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రైతులకి. వ్యవసాయ సంస్కరణలు. గంగా యమున అంతర్వేదిలో పంట విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయ అభివృద్ధికి దివాన్ ఈ కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖని నెలకొల్పాడు. దీని ద్వారా రైతులు విత్తనాలు ఇతర వస్తువుల్ని కొనగలరని భావించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వ్యవసాయ క్షేత్రాన్ని 64,000 ఎకరాల్లో ఏర్పాటు చేయించాడు. దీనిపై 70 లక్షల టంకాలుని వెచ్చించాడు. అయితే ఉద్యోగుల స్వార్థ బుద్ధి వల్ల ఈ ప్రయత్నం కూడా విఫలం అయింది. సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాట్లు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానేత్ సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో సర్దార్లు, ఉన్నతాధికారులు, రాష్ట్ర పాలకులు తిరుగుబాట్లు లేవదీశారు. 1336కు ముందే మధురైలో హసన్ షా తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. 1336లో విజయనగరం, 1347లో స్వతంత్ర బహుమని రాజ్యాలు వెలిశాయి. అవధ్, ముల్తాన్ల గవర్నర్లు తిరుగుబాట్లు చేశారు. గుజరాత్లో తాగి. ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ సల్తనేట్ లేదా ఢిల్లీ సుల్తానేత్ విచ్ఛిన్నం ఆరంభమై సుల్తాన్ ఆరోగ్యం క్షీణించి 1351లో మరణించాడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా సంస్కరణలు విఫలమయ్యాయని గుర్తుపెట్టుకోండి. సో నేను మధ్యయుగ చరిత్ర మీద ఒక 7 hours వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, నా ప్లేలిస్ట్లో చూసుకోండి. సో వీడియోస్లో ఉంటుంది. సో అందులో ఇవన్నీ కూడా ఉంటాయి పాయింట్ వైజ్గా. 1976లో రాజ్యాంగానికి జత చేసిన అధికరణ 39A గురించి సరికానిది అడిగారు. సో దీని గురించి మొత్తం తెలిస్తే సరికానిది ఆన్సర్ చేయొచ్చు. 9వ తరగతి 20వ అధ్యాయం మహిళా రక్షణ చట్టాలు. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం 1976లో భారత రాజ్యాంగానికి 39Aని జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సాయాన్ని అందించాలని నిశ్చయించారు. దీనికోసం రూపొందించిన చట్టం న్యాయ సేవల అధికార చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాల్ని రూపొందించారు. న్యాయ సహాయం పొందడానికి అర్హులు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు, గృహహింస, కుల వైషమ్యాల బాధితులు, 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారందరూ కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు. సో మిగిలింది ఎలిమినేట్ చేయవచ్చు.
ఇవన్నీ తెలిస్తే సో ఎలిమినేట్ చేసి రాంగ్ ఆన్సర్ని సో సరికాని దాన్ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, భూమధ్య రేఖ ఈ దేశం గుండా ప్రయాణించదు. సో ఇది జనరల్గా అడిగిన క్వశ్చన్, కొంచెం టఫ్ క్వశ్చన్ అనే చెప్పాలి, ఎందుకంటే 13 దేశాల గుండా వెళ్తుంది. భూమధ్య రేఖ 3 ఖండాలు, 3 మహాసముద్రాలు మరియు 13 దేశాల గుండా ప్రయాణిస్తుంది. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో శ్రీలంక అని ఉండడం వల్ల సో ఇది ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ శ్రీలంక భూమధ్య రేఖ ప్రయాణించని దేశం. సో మొత్తం 13 దేశాలు, 3 ఖండాలు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా. సో ఆఫ్రికాలో 3 ప్రధాన అక్షాంశాలు ప్రయాణిస్తాయి. సో భూమధ్య రేఖ, కర్కట రేఖ మరియు మకర రేఖ 3 ప్రధాన అక్షాంశాలు ఆఫ్రికా గుండా వెళతాయి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో భూమధ్య రేఖ ప్రయాణించే 13 దేశాలు చూద్దాం. ఈక్వెడార్ భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న దేశం, అలానే భూమధ్య రేఖ పేరు మీదుగా పిలువబడే దేశం. సో ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలో, ఆఫ్రికాలో గబాన్, రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, యుగాండా, కెన్యా, సావ్ టొమే అండ్ ప్రిన్సిపే, సోమాలియా. అలానే ఆసియాలో మాల్దీవ్స్, ఇండోనేషియా, కిరిబాతి, ఇది ఓషియానియాలో ఉంది. అలానే సముద్రాల గుండా అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రాల గుండా వెళ్తుంది భూమధ్య రేఖ. సో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. యూరప్ వారు ఉత్తర అమెరికాకి వెళ్ళి ఏ దిశలో వ్యాపారం చేశారని అడిగారు. సో 9వ తరగతి 15వ అధ్యాయం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వలసవాదంలో ఉంది. సో యూరప్ వారు ఎక్కడ ఏ దిశలో వ్యాపారం చేశారని అన్నారు. సో ఇక్కడ చూస్తే యూరప్ వారు అంటే ఇంగ్లాండ్ ప్రజలు యూరప్ వారు. సో ఉత్తర అమెరికా చేరుకొని తూర్పు తీరం వెంట వ్యవసాయ క్షేత్రాల్లో వలస ప్రాంతాలు ఏర్పాటు చేసాగారు. నెక్స్ట్, నెపోలియన్ గురించి అడిగారు. సో ఏ నెపోలియన్ తెలీదు, సో నేను రెండింటి గురించి ఇచ్చాను. 9వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు. సో నేను ఇది పూర్తిగా చదవడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా లెంగ్తీగా ఉంది. నెపోలియన్ బోనాపార్టీ వరుస యుద్ధాల్లో ఫ్రాన్స్కి విజయాలు చేకూర్చాడు. ప్రజలు నెపోలియన్ని తమ ఆశా దీపంగా భావించారు. సో నెపోలియన్కి సంబంధించి 1815 వాటర్లూ యుద్ధం చాలా ఇంపార్టెంట్. 1815లో జరిగింది. ఇంగ్లాండ్ నాయకత్వంలోని సంకీర్ణ కూటమి అనేక ప్రయత్నాల వల్ల వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. సో నెక్స్ట్, రైన్ కాన్ఫెడరేషన్ కూడా చూసుకోండి. నెపోలియన్ బోనపార్టీ 1806లో ఈ స్వతంత్ర రాజ్యాలన్నింటినీ జయించి 39 రాజ్యాలుగా రైన్ కాన్ఫెడరేషన్ని ఏర్పాటు చేశాడు. అలానే జోల్లో వెరిన్ అంటే వర్తక సుంకాల సంఘం. నెక్స్ట్, 3వ నెపోలియన్ ఫ్రాన్స్ పాలకుడు. సో ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అయ్యాడు. సో మెయిన్ లెసన్లో మొత్తం నేను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి మెయిన్ లెసన్. సో ఇక్కడ నేను చెప్పట్లేదు, చాలా లెంగ్తీ అవుతుంది. రాజుకు రాచరిక అధికారాలు ఈ విధంగా ఉంటాయి. 9వ లెసన్ 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు. సో రాజుకు పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని, దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని జేమ్స్ 1 నమ్మాడు. దీన్నే దైవదత్త సిద్ధాంతం లేదా డివైన్ రైట్ థియరీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాథమిక హక్కులపై ఒక ఉదాహరణ ఇచ్చాడు. జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం తెలియజేసేది ఏం హక్కు అని అడిగాడు. సో ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ లెసన్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు 32వ పేజీలో ఉంది. పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 మరియు 24 తెలియజేస్తాయి. సో 23వ ఆర్టికల్ ప్రకారం అక్రమ మానవ వ్యాపారం, బెట్టి చాకిరీ, మరే ఇతర రూపాల్లో బలవంతంగా పని చేయించడం నిరోధించబడింది అని తెలుపుతుంది. సో డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం దీని కిందికి వస్తుంది. సో ఆర్టికల్ 23 పీడనాన్ని నిరోధించే హక్కు ఆన్సర్. 2వ బౌద్ధ సంగీతి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ లెసన్ ప్రాచీన భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాల్లో 49వ పేజీలో ఆన్సర్ ఉంది. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్, ఆల్ ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో బౌద్ధ సంగీతి 1 రాజగృహలో జరిగింది. దీనికి అధ్యక్షుడు మహాకశ్యప 483 క్రీస్తుపూర్వం 483లో జరిగింది. సో నెక్స్ట్ది 383, తర్వాతది 250, ఆ తర్వాతది క్రీస్తు శకం 100వ సంవత్సరంలో జరిగింది. సో మొదటి 3 క్రీస్తుపూర్వంలో జరిగాయని గుర్తుపెట్టుకోండి. బుద్ధుడి శిష్యుడి ఆనందుడి సంపాదకత్వంలో బుద్ధుడి బోధనలు సందేశాన్ని సుత్తపీఠికగా రూపొందించాడు ఆనందుడు, బుద్ధుడి శిష్యుడు ఆనందుడు. సో అలాగే మరొక శిష్యుడు ఉపాలి సంపాదకత్వంలో బౌద్ధ సంఘ నియమావళిని వినయ పీఠికగా సంకలనం చేశారు. సో గుర్తుపెట్టుకోండి, బుద్ధుడి శిష్యుడి ఆనందుడు సుత్తపీఠిక. ఈ సుత్తపీఠికలో ఉండేవి బుద్ధుడి బోధనలు మరియు సందేశాలు. అలానే
బుద్ధుడి మరొక శిష్యుడు ఉపాలి సంపాదకత్వంలో బౌద్ధ సంఘ నియమావళి వినయ పీఠికగా సంకలనం చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా అడగవచ్చు దీంట్లో నుంచి. సో మళ్ళీ చూసుకోండి. సుత్త పీఠిక అంటే బుద్ధుడి బోధనలు సందేశం, ఆనందుడిది బౌద్ధ సంఘ నియమావళి వినయ పీఠికలో ఉంటుంది, ఇది ఉపాలి. సో 483లో జరిగింది. రెండవ సంగీతి వైశాల్యలో జరిగింది, అధ్యక్షుడు సబకమి క్రీస్తుపూర్వం 383లో జరిగింది. థేరవాదులు అంటే సంప్రదాయవాదులు, స్థవిరవాదులు లేదా మహాసాంఘికులు అంటే సంప్రదాయేతరవాదుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సో బౌద్ధ మతంలో విభేదాలు ఏర్పడినది ఎన్నవది అని అడగవచ్చు. అది బౌద్ధ సంగీతి 2. మహాయానం హీనయానంగా విడిపోయింది ఎన్నో సంగీతిలో అంటే 4వది. సో కన్ఫ్యూజ్ కావద్దు. థేరవాదులు స్థవిరవాదుల మధ్య విభేదాలు ఏర్పడినది బౌద్ధ సంగీతి 2 అని గుర్తుపెట్టుకోండి. సో దీని వైశాల్యలో జరిగింది, అధ్యక్షుడు సబకమి. నెక్స్ట్ బౌద్ధ సంగీతి 3 పాటలీపుత్రంలో జరిగింది, దీని అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స క్రీస్తుపూర్వం 250లో జరిగింది. థేరవాద బౌద్ధమత శాఖ 3వ బౌద్ధ సంగీతిలో ఆమోదించబడింది. ఇక్కడ అభిధమ్మ పీఠిక సంకలనం చేయబడింది. దీంట్లో తాత్విక అధిభౌతికత మనోవిజ్ఞాన విషయాలు చర్చించబడ్డాయి. సో 4వ సంగీతి కాశ్మీర్లో జరిగింది, అధ్యక్షుడు వసుమిత్ర క్రీస్తుశకం 100వ సంవత్సరంలో జరిగింది. బౌద్ధ సంఘంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరి మహాయానం హీనయానం అనే 2 ప్రధాన శాఖలు అవతరించాయి. సో ఈ టేబుల్ అనేది మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా మళ్ళీ ఇస్తాను, దీని మీద వీడియో చేస్తాను. శీతోష్ణ స్థితి నిర్వచనం 10వ తరగతి 4వ అధ్యాయం భారతదేశ శీతోష్ణ స్థితి. చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్. సాధారణంగా ఒక విశాల ప్రాంతంలో 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంటారు. 40,000 జీతం తీసుకున్న ఉపాధ్యాయుడు ప్రభుత్వానికి చెల్లించే పన్ను రకం. సో జీతం తీసుకుంటున్న వాళ్ళు చెల్లించే రకం చూద్దాం. 9వ తరగతి 11వ అధ్యాయం ప్రభుత్వ బడ్జెట్ పన్నుల విధింపులో సరైన విధానంలో ఉంది. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ పన్ను, తక్కువ ఆదాయం ఉంటే తక్కువ పన్ను, మెరుగైన స్థితి ఉంటే మెరుగైన ఆదాయంలో కొంత శాతం చెల్లించాలి. ఎవరికైతే నెలసరి జీతాలు చెల్లిస్తామో వారి ఆదాయాల్ని సులభంగా లెక్కించవచ్చు. వారు జీతాల్ని ఎక్కడి నుండి పొందుతారో అక్కడి నుండే వారి ఆదాయం నుండి పన్నుల్ని ప్రత్యక్షంగా మినహాయింపు చేస్తారు. జీతాల్ని ఎక్కడి నుండి పొందుతారో అక్కడి నుంచే అంటే ప్రత్యక్ష పన్ను అని ఆన్సర్. నెక్స్ట్ వ్యవసాయం ఏ రంగం 10వ తరగతి 3వ అధ్యాయం ఉత్పత్తి ఉపాధి. సో వ్యవసాయం ప్రాథమిక రంగంలోకి వస్తుంది. అలానే మత్స్య పరిశ్రమ ఇక్కడ ప్రాథమిక రంగం అని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మత్స్య పరిశ్రమ ఉందని పరిశ్రమల్లో ద్వితీయ రంగంలోకి వస్తాయని ఇది ద్వితీయ రంగం అని అనుకోవద్దు. మత్స్య పరిశ్రమ అనేది ప్రాథమిక రంగం అని గుర్తుపెట్టుకోండి. సో పరిశ్రమలన్నీ ద్వితీయ రంగానికి చెందుతాయి, తృతీయ రంగంలోకి సేవలన్నీ వస్తాయి. సో యంత్రాలు పరికరాలు ఉపయోగించి వస్తువుల్ని ఉత్పత్తి చేయడం ఇతర పరిశ్రమలన్నీ ద్వితీయ రంగంలోకి వస్తాయి. సో తృతీయ రంగంలో వస్తువుల్ని నేరుగా తయారు చేయరు, వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవల్ని అందిస్తారు. సో అటవీ గనులకు సంబంధించిన పన్నులు కూడా ప్రాథమిక రంగమే. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థ ద్వారా రక్షణ లేనివి. ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ లెసన్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. సో ఇది నేను టెక్స్ట్ నుంచి తీసుకోకుండా బాక్స్ నుంచి తీసుకున్నాను. సో ఆదేశిక సూత్రాలు ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి. న్యాయస్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు. సో ఇంకా కొంత అడిషనల్ చెప్దామని తీసుకున్నాను. ప్రాథమిక హక్కుల గురించి అప్లికేషన్ బిట్స్లో అడిగినప్పుడు ఈ విధంగా అడుగుతారు. సో చూసుకోండి ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తికి హానికరం చేసే ప్రభుత్వ కార్యకలాపాల్ని ప్రాథమిక హక్కులు నిరోధిస్తాయి. సో ఇవి ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆదేశిక సూత్రాలు అనుకూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. 13వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక విధుల్ని ఉల్లంఘించే చట్టాలు. సో ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టాలు చెల్లవు. సో ఇక్కడ రాంగ్ పడింది టెక్స్ట్ బుక్లో. 13వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టాలు చెల్లవు. ఆదేశిక సూత్రాల్ని ఉల్లంఘించే చట్టాలు చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్దేశించలేవు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఆదేశిక సూత్రాలు దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షేమాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడినవి. ప్రాథమిక హక్కులు అనేవి పౌరుల వ్యక్తిగత జీవితం స్వేచ్ఛల సంరక్షణకు సంబంధించినవి. నెక్స్ట్, సూర్యకిరణాలు భూమిపై సమానంగా పడకపోవడానికి కారణం. 8వ తరగతి 2వ లెసన్ సూర్యుడు శక్తి వనరు. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తర్వాత కూడా ఉపరితలం మొత్తం ఒకే రకంగా వేడిని కలిగించవు. దీనికి కారణం భూమి ఉపరితలం వంపుగా ఉండడం. సో ఇవన్నీ కూడా పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. సో పీడిఎఫ్ నేను ఇస్తాను, నా యాప్లో నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్. ఫ్రీ మెటీరియల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ అనేది. సో చదువుకోండి, దీనిలో నుంచి మళ్ళీ క్వశ్చన్స్ రావచ్చు. సో మొన్న కూడా ఇక్కడ నుంచే క్వశ్చన్ వచ్చేది. సో ఇక్కడ
భూమి ఉపరితలాన్ని సూర్యుడి కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు? పతన కోణం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. పతన కోణం అంటే ఏంటి అని అడిగారు. సో మళ్ళీ ఇదే ఏరియా నుండి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, పార్లమెంట్పై మరియు రాజ్యసభ సభ్యుడికి ఉండాల్సిన పదవీ కాలంపై క్వశ్చన్ వచ్చింది. 8వ తరగతి 14వ లెసన్ పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం అనే లెసన్ నుండి. రాజ్యసభ సభ్యులు వీరిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. వీటిని పరోక్ష ఎన్నికలు అంటారు. 6 సంవత్సరాల కాలానికి వీళ్ళు ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. పార్లమెంట్ సభలు 2 సభలు ఉంటాయి. సో లోక్సభ, రాజ్యసభ. లోక్సభ సభ్యుల్ని నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. వీటినే ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. వీటిని పరోక్ష ఎన్నికలు అంటారు. రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులు ఉండొచ్చు. సో రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. సో రాజ్యసభ అంటే శాశ్వత సభ అని గుర్తుపెట్టుకోండి. సో రాజ్యాంగం ప్రకారం అనేక విషయాల్లో అత్యున్నత అధికారాలు లోక్సభకు ఉంటాయి. సో ఈ 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదించాలి. సో ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలు లోక్సభకి ఉంటాయి. ప్రభుత్వ బడ్జెట్ కానీ డబ్బుకు సంబంధించిన ఏ ఇతర చట్టాన్ని కానీ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. మంత్రిమండలిని నియంత్రించేది లోక్సభ. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజ్యసభకు ఇలాంటి అధికారం లేదు. నెగటివ్కి రెడ్ కలర్ యూజ్ చేశాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, 25 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ సభ్యుడు కావచ్చు. సో మెటీరియల్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ కోట గురించి ప్రశ్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చరిత్ర, మరాఠాల విజృంభణ, ప్రాంతీయ రాజ్యాలు, ఇది 10వ లెసన్. సో శివాజీ కోట తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్న కోట గురించి అడిగారు. సో శివాజీ మొట్టమొదటిగా 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. తర్వాత వరుసగా చాకన, కొండన, రాయ్గఢ్, పురందర్ మొదలైన దుర్గాల్ని వర్షపరుచుకున్నాడు. రాయ్గఢ్ వద్ద నూతన దుర్గాన్ని నిర్మించి దాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు. రాయ్గఢ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఎవరి సిఫార్సు ఆధారంగా విధిస్తారు? అత్యవసర పరిస్థితిని ఎవరి సిఫార్సు ఆధారంగా? ఇంటర్ పాలిటీ 3వ అధ్యాయం కేంద్ర ప్రభుత్వం 43వ పేజీలో ఆన్సర్ ఉంది. సో అత్యవసర అధికారాలు. సో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి అడిగారు. సో ఆర్టికల్ 352 చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ఆర్టికల్. ఇది ఇంతవరకు విధించలేదు. సో రాష్ట్రపతి దేశానికి కానీ లేదా ఏదైనా భారత భూభాగానికి కానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉంది అని భావించినట్లయితే కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితుల్ని విధించవచ్చు. చాలా ఇంపార్టెంట్. లిఖిత సలహా గుర్తుపెట్టుకోండి. రాతపూర్వక సలహా మేరకు కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితుల్ని రాష్ట్రపతి విధించవచ్చు. ఇలాంటి ప్రకటన 1 నెల వ్యవధి లోపల పార్లమెంట్లో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3 తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలలు పొడిగించవచ్చు. ఈ ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏ విధమైన ఆదేశాలైనా ఇవ్వచ్చు. పార్లమెంట్ రాష్ట్రాల జాబితాలోని అంశాలతో సహా అన్ని అంశాలపై శాసనాలను నిర్మించవచ్చు. ఆర్టికల్ 20, 21 తప్ప అన్ని ప్రాథమిక హక్కుల్ని ఈ అత్యవసర పరిస్థితిలో రద్దు చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఏ ప్రాంతం నుండి వచ్చే చల్లటి గాలుల్ని అడ్డుకుంటాయి? 10th క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. నెక్స్ట్, ప్రతి ఉత్పత్తిలో భారత్ స్థానం అడిగారు. అలాగే పత్తి పంట గురించి అడిగాడు. సో 9వ తరగతి 6వ అధ్యాయం భారతదేశంలో వ్యవసాయంలో దీని ఆన్సర్ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారత్ స్థానం 3.
శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజుల మంచు రహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. ఖరీఫ్ పంట అయినప్పటికీ పత్తి పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పత్తిని పండించే ప్రధానమైన రాష్ట్రాలు. ఫెర్టిలిటీ శాతం గురించి ప్రశ్న అడిగారు. 10th క్లాస్ 6th లెసన్ జనాభా లెసన్లో ఉంది. సంతానోత్పత్తి ఫెర్టిలిటీ శాతం ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు. ఫెర్టిలిటీ అంటే ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లల్ని కంటే పుట్టే మొత్తం పిల్లల్ని సంతానోత్పత్తి రేటు అని అంటారు. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లల్ని సంతానోత్పత్తి రేటు అంటారు. సో ఈ మధ్య ఇవి అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సంతానోత్పత్తి తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లల్ని కావాలి అనుకుంటున్నారని అర్థం. 1961లో భారత్లో సంతానోత్పత్తి రేటు 5.9%. అంటే ప్రతి మహిళ సగటున 5-6 పిల్లలకి జన్మనిస్తోంది. భద్రత, పిల్లలకున్న అవకాశాలు, సామాజిక ఒత్తిడి వంటి వాటిని బట్టి ఎంతమంది పిల్లల్ని కనాలో కుటుంబం నిర్ణయించుకుంటుంది. ఈ దృక్పథంలో ప్రస్తుతం కొంత మార్పు వస్తుంది. భారతదేశ ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.7. ఉమ్మడి ఏపీలో ఇది 1.9%. సో చూడండి, 1961 నుంచి 2011 వరకు తగ్గుతూ వస్తుంది భారతదేశంలో సంతానోత్పత్తి రేటు. 1961లో 5.9, 71లో 5.4, 81లో 4.6, 91లో 3.8, 2001లో 3.1, 2011 నుండి 2.7% ఉంది. సో తగ్గుతూ వస్తుంది. ఏటీఎం నుండి ఎన్నిసార్లు విత్డ్రా చేస్తారు? 8వ తరగతి 7వ అధ్యాయం ద్రవ్యం బ్యాంకింగ్ లెసన్లో ఉంది. సో ప్రాథమిక పొదుపు ఖాతా కింద ఉంది. నెలకు 4 సార్లు నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది ఏటీఎం నుండి తీసుకున్న వాటితో కలిపి. డిమాండ్ డిపాజిట్ అంటే 9వ తరగతి 9వ అధ్యాయం ద్రవ్య వ్యవస్థ రుణం. సో ఫస్ట్ లైన్లోనే ఉంది దీని ఆన్సర్ టెక్స్ట్ బుక్లో. డిమాండ్ డిపాజిట్లో అంటే డిమాండ్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బుని వాపస్ తీసుకునే సౌలభ్యం ఉండే డిపాజిట్స్. సో నా మెటీరియల్లో ఫస్ట్ లైన్లో ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నాల్కో అండ్ బాల్కో, సో ఇది ఏ జిల్లాలో కాదు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినట్టున్నారు. సో ఏ రాష్ట్రంలో నాల్కో అండ్ బాల్కో ఉన్నాయి? 9వ తరగతి 7వ అధ్యాయం భారతదేశంలో పరిశ్రమలు అల్యూమినియం శుద్ధి కింద ఉంది. సో భారతదేశ లోహ పరిశ్రమలో అల్యూమినియం శుద్ధి 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అల్యూమినియం విమానాలు, పాత్రలు, తీగల తయారీలో ఉపయోగిస్తారు. అనేక పరిశ్రమల్లో ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం ఆదరణ పొందుతోంది. భారత్లో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 కనబడుతున్నాయి. సో ఒడిశాలో 2 ఉన్నాయి. సో క్వశ్చన్ అత్యధిక అల్యూమినియం పరిశ్రమలు ఉన్న రాష్ట్రం అని కూడా అడిగారంట. సో ఇలా అడిగారా మరి తెలియదు ఫ్రెండ్స్. సో నాల్కో అండ్ బాల్కో అని, అలానే అల్యూమినియం పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అని అడిగారని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ మాత్రం ఒడిషా, నాల్కో అండ్ బాల్కో ఒడిశాలో. సో మిగిలిన వాటన్నింటిలో కూడా ఒక్కొక్కటి ఉంది, మొత్తం 8. 2004లో భారత్ 600 మిలియన్ టన్నులకు పైగా అల్యూమినియం ఉత్పత్తి చేసింది. సో ఇది ప్రీవియస్ 2024లో జరిగిన క్వశ్చన్కి ఆన్సర్. అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగిస్తారు బాక్సైట్. ఇది ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. సో ఈ అల్యూమినియం పరిశ్రమను నెలకొల్పడానికి క్రమం తప్పని విద్యుత్ సరఫరా, తక్కువ ధరకు ముడి పదార్థాల సరఫరా కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశ సర్వేక్షణ శాఖ గురించి క్వశ్చన్ వచ్చింది. 8వ తరగతి 1వ అధ్యాయం పటాల అధ్యయనం విశ్లేషణలో ఉంది. బ్రిటిష్ వారు భారత్ మొత్తాన్ని సర్వేక్షణ చేసి పటాల్ని తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. దీనికి సర్వేయర్ జనరల్గా జేమ్స్ రెన్నెల్ని నియమించారు. కొరియాలిస్ ప్రభావం గురించి అడిగారు. సో 9వ తరగతి 4వ అధ్యాయం వాతావరణంలో ఉంటుంది. ఆన్సర్ సాధారణంగా పవనాలు సమశీతోష్ణ మండలం నుండి ఉష్ణమండలానికి, ఉత్తరం నుండి దక్షిణానికి లేదా దక్షిణం నుండి ఉత్తరానికి తిన్నగా ప్రవహిస్తాయని మనం అనుకుంటాం. కానీ ఈ పవనాలు ఉత్తరార్ధ భూగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధ భూగోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతున్న ప్రభావం అంటే భూభ్రమణం వల్ల ఈ విధంగా జరుగుతుంది. దీన్నే కొరియాలిస్ ప్రభావం అని అంటారు. ఇది భూమధ్య రేఖ వద్ద శూన్యంగాను, ధ్రువ ప్రాంతాల వద్ద అత్యధికంగాను ఉంటుంది. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఆఫ్రికాలో ఏ దిశలో విద్యని అభివృద్ధి పరచడానికి కృషి చేశారు, అలానే
1861 పశ్చిమ ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం అడిగారు. సో 10వ తరగతి 13వ అధ్యాయం వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాల్లో ఆన్సర్ ఉంది. సో 1861లో తీర ప్రాంతాలపై బ్రిటన్ తన పాలనను ఏర్పాటు చేసింది. పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ని విద్య, వ్యాపారం, పరిపాలనకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దింది. సో దీనికి ఆన్సర్ లాగోస్, విద్య, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రం పశ్చిమ ఆఫ్రికాలో. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? అలానే మధ్య ఉన్నత భూములపై ప్రశ్న వచ్చింది. సో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. సో ఈ లెసన్ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక టేబుల్లో మొత్తం వాల్యూస్ అన్నీ కూడా ఒకే దగ్గర ఇచ్చాను. సో అది చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి. నెక్స్ట్, సో వీటికి ఆన్సర్స్ చూద్దాం. సో ద్వీపకల్ప పీఠభూమి, దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడిందని అడిగారు. సో దక్కన్ పీఠభూమి అనేది ద్వీపకల్ప పీఠభూమిలో ఒక భాగం. సో భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా ఉండే శిలలు పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు. సో ఈ పీఠభూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. ఈ పీఠభూమి దక్షిణ అంచున కన్యాకుమారి ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. ఇవి మధ్య ఉన్నత భూములు లేదా మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమిగా విభజిస్తారు. సో ఇది పురాతన స్ఫటికాకార కఠిన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది అని గుర్తుపెట్టుకోండి. దక్కన్ పీఠభూమి. గంగా మైదానానికి దక్షిణాన, నర్మదాకి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములకు సరిహద్దు వింధ్య శ్రేణులు. ఇక్కడ పశ్చిమం వైపున ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటా నాగ్పూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు. ఇక్కడి నదులు జీవనదులు కావు. సో నెగిటివ్కి రెడ్యూస్ చేశాను. సో చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతం దక్కన్ పీఠభూమి. సో సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫాహియాన్ రాకకు కారణం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ 5th లెసన్ గుప్తుల యుగం 84వ పేజీ. చైనా బౌద్ధ యాత్రికుల్లో మొదటి తరం వాడైన ఫాహియాన్ చైనా దేశపు బౌద్ధులు పవిత్రమైన దేశంగా భావించే భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ను అతని తండ్రి చిన్న వయస్సు నుండే బౌద్ధ సమాజానికి సేవ చేసేందుకు అంకితం చేశాడు. అందుకు గాను ఫాహియాన్ని బౌద్ధ ఆశ్రమానికి పంపించాడు. ఎందుకు? బౌద్ధ సమాజానికి సేవ చేయడానికి. పరిపూర్ణంగా బౌద్ధ సన్యాసిగా మారిన తర్వాత ఫాహియాన్ వినయ పిటకం పూర్తి ప్రతుల కోసం అన్వేషిస్తూ భారత్కి వచ్చాడు. సో ఫాహియాన్ రాకకు కారణం వినయ పిటకం పూర్తి ప్రతుల కోసం, బుక్ కోసం వచ్చాడు. ఇతడు తన 15 సంవత్సరాల మొత్తం యాత్రలో భారత్లోనే 9 సంవత్సరాలు గడిపాడు. 2వ చంద్రగుప్తుడి పాలనా కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించాడు ఫాహియాన్. గుర్తుపెట్టుకోండి. సో ఇతడు తన యాత్రా విశేషాల్ని వర్ణించి రాయడం వల్ల 2వ చంద్రగుప్తుడి కాలం నాటి గంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రభుత్వ సామాజిక పరిస్థితులకు సంబంధించి విలువైన సమాచారం లభిస్తోంది. ఫాహియాన్ పాలనా విధానాల్ని ఎంతగానో పొగుడుతూ రాశాడు. అంతేకాకుండా ఆనాటి ప్రజలు సకల సంపదలతో ఉన్నతమైన సంస్కృతితో జీవించారు అని కూడా తెలియజేశాడు. గుప్తుల యుగం ఎంతగానో సాంస్కృతికాభివృద్ధిని సాధించిందని, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందనే అభిప్రాయాన్ని ఫాహియాన్ వర్ణనలు నిరూపిస్తున్నాయి. తొలి బ్యాంకర్ల గురించి సరైనది. సో మొన్ననే చూసాం. 8వ తరగతి 7వ అధ్యాయం ద్రవ్యం బ్యాంకింగ్. భారత్లో తొలి బ్యాంకర్స్ అయిన వీరు ఎంతో డబ్బు పరపతిని అనుభవించారు. బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్జీ నాథ్జీ, మద్రాస్కి చెందిన చెట్టియార్లు వీరు తొలి బ్యాంకర్లు. వారి రషీదులను, హుండీలు అనే కాగితపు డబ్బుల్ని దేశం మొత్తం విదేశాల్లో కూడా అంగీకరించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక మెజారిటీతో సవరించే రాజ్యాంగ అంశాలు. ఇంటర్ పాలిటీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం ఫస్ట్ పేజ్. సో దృఢ అదృఢల మేలు కలయిక. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాల్ని సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. కేంద్ర పార్లమెంట్ గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాల్ని పార్లమెంట్లో
2/3 మెజార్టీ అంటే 2/3తో సవరించవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. సో అడిగింది ఇది. దీని ప్రకారం పార్లమెంట్లోని 2 సభల్లో 2/3 మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల శాసనసభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి. ఈ 3 సవరణ పద్ధతుల్ని విశ్లేషిస్తే భారత రాజ్యాంగం దృఢ అదృఢ పద్ధతుల మేలు కలయికగా చెప్పవచ్చు. సో మిగిలిన క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈ పారాగ్రాఫ్. సో ప్రత్యేక మెజారిటీతో సవరించే రాజ్యాంగ అంశాలని అడిగారు. నెక్స్ట్ జిఎస్టీ గురించి అడిగారు. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులలో దీని గురించి ఉంది. సో జిఎస్టీ విలువ ఆధారిత పద్ధతి, వస్తు సేవా పన్ను. సో 2017లో జిఎస్టీని ప్రవేశపెట్టారు. సో ఇది పరోక్ష పన్ను అని గుర్తుపెట్టుకోండి. చాలా రకాల పరోక్ష పన్నుల్ని ఒకే పద్ధతి ద్వారా అంటే వస్తు సేవా పన్నుతో భర్తీ చేస్తారు. సో దీని ప్రకారం దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. వస్తు సేవా పన్నులో చేర్చని 2 ముఖ్యమైన మాధ్యమిక వస్తువులు అని అడుగుతారు. పెట్రోల్, డీజిల్ గుర్తుపెట్టుకోండి. వస్తు సేవా పన్నుని వివిధ రేట్లతో విధిస్తారు. 5, 12, 19, 28 కాదు 18, 28. బట్ టెక్స్ట్ బుక్లో అలా ఉండడం వల్ల నేను అలానే రాశాను. సో ఇంగ్లీష్ మీడియంలో ఇది కరెక్ట్ ఇచ్చారు 18 అని. సో వస్తు సేవా పన్ను 5, 12, 18, 28 గుర్తుపెట్టుకోండి. రాజేంద్ర చోళ 1 నిర్మించిన ఆలయం. సో ఇది జనరల్ క్వశ్చన్ వచ్చారు. సో రాజరాజ చోళ గురించి అడిగారని చెప్పారు. అలానే రాజేంద్ర చోళ గురించి అడిగారని చెప్పారు. ఒకవేళ రాజరాజ చోళ అడుగుంటే సో ఇది మన టెక్స్ట్ బుక్లోనే ఉంది ఆన్సర్. బృహదీశ్వరాలయం ఆన్సర్. సో తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించినది రాజరాజ చోళ 1. ఈ ఆలయానికి 1987లో యునెస్కో గుర్తింపు వచ్చింది. సో నేను అప్పుడే అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గంగైకొండ చోళపురంలో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించాడు. సో దీనికి 2004లో గుర్తింపు వచ్చింది, యునెస్కో గుర్తింపు. సో చోళ అనేది కామన్గా ఉంటుంది. రాజరాజ 1 నిర్మించినది తంజావూరులోని బృహదీశ్వరాలయం కాగా గంగైకొండ చోళపురంలో నిర్వహించిన బృహదీశ్వరాలయాన్ని నిర్మించినది రాజేంద్ర 1. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు కారణం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ 11th లెసన్ యూరోపియన్ల రాక 181 పేజీలో ఆన్సర్ ఉంటుంది. సో హాలండ్ ఐరోపాలో ఒక చిన్న దేశం. డచ్ అన్న హాలండ్ అన్న ఒకటే. దీని వర్తకులు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా ఏర్పడ్డారు. స్వదేశీ పాలకుల అనుమతితో భారత్లో మొదటి వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో నెలకొల్పారు. ఆ తర్వాత నాగపట్నం, భీమిలిపట్నం, చిన్సూరా, కాశిం బజార్, పులికాట్, సూరత్లలో తమ వర్తక స్థావరాల్ని నెలకొల్పారు. సో ఎందుకు వచ్చారంటే వర్తకం చేయడానికి స్థాపనకు కారణం. నెక్స్ట్ హిట్లర్ని శాంతపరచడానికి ప్రయత్నించిన దేశాలు. సో 10వ తరగతి 12వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచంలో ఉంది. సో బ్రిటన్ దాని మిత్రపక్షాలు సోవియట్ సోషలిజానికి వ్యతిరేక శక్తిగా ఉంటుంది అని హిట్లర్, నాజీలు బలపడ్డాన్ని మొదట్లో బలపరిచి హిట్లర్ని సంతృప్తిపరచడం అనే విధానాన్ని అవలంబించాయి. సో 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు, అక్షరాజ్యాలు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ అనేవి 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు కాగా జర్మనీ, ఇటలీ, జపాన్ అనేవి అక్షరాజ్యాలు. నెక్స్ట్ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, గోధుమ లేదా మట్టి రంగు గురించి అడిగారని ఇచ్చారు. సో 8వ తరగతి ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనంలో ఉంది. సో ముదురు ఆకుపచ్చ అడవుల్ని సూచిస్తుంది. లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు, పసుపచ్చ రంగు నైసర్గిక పటాల్లో యూజ్ చేసేది పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని చూపిస్తుంది. అలానే పసుపచ్చ రంగు పీఠ భూములు, చిత్తడి భూములను సూచిస్తుంది. ముదురు ఊదా పర్వతాలు, లేత ఊదా గుట్టలు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, తెలుపు ఖనిజాలు, నలుపు సరిహద్దులు అని గుర్తుపెట్టుకోండి. ఆరవల్లి పర్వతాలపై ప్రశ్న అడిగారంట. అలానే భారత్, శ్రీలంకల మధ్య 2021లో జరిగిన ఒప్పందం గురించి అది ఏ రంగానికి చెందినది అని అడిగారంట. సో చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని.